నేను తులసి ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు. మరో ఇద్దరు మల్టీ లెవెల్ మార్కెట్ నిర్వాహకుల అరెస్ట్. ప్రకటనలు చూసి ప్రజలు మోసపోవద్దని సిపి వినతి. పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న యంత్రాంగం. విడుదలైన రిజర్వేషన్లు, మండలాలకు తరలిస్తున్న బ్యాలెట్ బాక్సులు. కట్టుకున్న భర్తను హతమార్చిన భార్యలు. పెట్రోలు పోసి దహనం చేసిన ఇల్లాలులు. కుల వృత్తుల ప్రోత్సాహానికి ప్రభుత్వ పథకాలు. చేప పిల్లలను చెరువులో వదిలిన ఆర్మూర్ శాసన సభ్యులు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఐకేపీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐకేపీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి పారదర్శకంగా సజావుగా జరగాలని అన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తెలంగాణ సంప్రదాయాన్ని అనుసరిస్తూ గౌరవప్రదమైన రీతిలో ప్రభుత్వం తరపున మహిళలకు చీరను అందించాలని సూచించారు. ఎలాంటి విమర్శలు, వివాదాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. పంపిణీ ప్రక్రియను వేగంగా చేపట్టి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాత్రేయ, ఐకేపీ సిబ్బంది ఉన్నారు. సంఘ సభ్యులు వాళ్ళు సంఘాన్ని కొంత మేనేజ్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, వాళ్ళలా కూడా యాక్ట్ చేస్తారు, వాళ్ళు కూడా మెంబర్. కానీ మీరు కేవలం అడ్మినిస్ట్రేటర్. మా ఎడపల్లి, నా పేరు లక్ష్మి, మల్లెపూడి లక్ష్మి. చీర బాగుంది, చీర కూడా బాగుంది, అందంగా ఉంది చీర. రేవంత్ రెడ్డికి థ్యాంక్స్. ఆకర్షణీయమైన ప్రకటనలతో డబ్బు సంపాదించడం సులువు అంటూ చెప్పి ప్రజలను మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. మల్టీలెవెల్ మార్కెట్ పేరుతో జిల్లా వాసులను మోసం చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని సిపి మీడియా సమావేశంలో తెలిపారు. ఇటీవల కాలంలో జిల్లా కేంద్రంగా వెలసిన మల్టీలెవెల్ మార్కెటింగ్ దుకాణాలపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఇటీవల ఒకరిని అదుపులోకి తీసుకోగా తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రెంజల్, నందిపేట్ మండలాలకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మీడియా సమావేశంలో వెల్లడించారు. కొత్త యాప్ల పేరిట ప్రజలను మోసం చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటి ప్రకటనలకు ఆకర్షితులై మోసపోకూడదని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి ఇలాంటి వాటిని నివారించాలని, ఆశకు పోయి డబ్బులు పోగొట్టుకోవద్దని తెలిపారు. ఈ మల్టీలెవెల్ మార్కెట్ చైన్ సిస్టమ్ లో పనిచేస్తున్న అందరినీ అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. యాడ్ చేయండి అనే దాంట్లో ఒక స్కీమ్ తయారు చేస్తారు. దానికి మంచి మంచి పేర్లు పెడతారు. దీంట్లో ఎల్జీ ఇండియా అని పెట్టారు, అంటే ఎల్జీ కంపెనీ దానికి లింక్ ఉంది అనుకునే దాంట్లో ఉంటుంది. దీంట్లో చెప్పడం ఏంటంటే మీకు దీంట్లో జాయిన్ అవ్వండి, యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, ఒక వీడియో చూస్తే 55 రూపాయలని, రోజుకి 16 వీడియోలు ఎన్నో ఉంటాయి, 880 రూపాయలు మీరు డబ్బులు సంపాదించవచ్చు. దాంతోపాటు మిగతా వాళ్ళని యాడ్ చేస్తే 8,000, ఇంకా 15 మందికి యాడ్ చేస్తే 8,000, దానికన్నా తక్కువ అంటే ప్రతి మనిషికి 4,000 ఇస్తామని చెప్పి ఇట్లా జనాలను యాడ్ చేయించడం. ప్రతి యాడ్ చేసినందుకు జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కనీసం 25,500 రూపాయలు దాంట్లోకి కట్టాలి.
కట్టిన తర్వాత వాళ్ళకి ఒక వ్యాలెట్, వీళ్ళు ఏంటంటే ఒక వ్యాలెట్ లాగా ఒకటి చూపిస్తారు, చూసారా మీ డబ్బులు దీంట్లోనే ఉన్నాయని చెప్తారు. సరే, అవసరానికి ఫస్ట్లో కొద్దిగా మందికి అయితే డబ్బులు వచ్చినట్టు కూడా కనపడతాయి. ఇట్లా అందరు జాయిన్ అయిన తర్వాత విత్డ్రా చేద్దాం అంటే మాత్రం డబ్బులు రావు, ఓన్లీ వ్యాలెట్లు మాత్రం కనపడుతూ ఉంటాయి. వీళ్ళు దీనికోసం ఒక యూపీఐ ట్రాన్సాక్షన్స్, యూపీఐ ఐడీస్, వేరు వేరే ప్రాంతాల యొక్క యూపీఐ ఐడీస్ తీసుకున్నారు. మ్యూల్ అకౌంట్స్, అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మ్యూల్ అకౌంట్స్ అని, అంటే డైరెక్ట్ కంపెనీతో సంబంధం లేకుండా ఎవరో ఇండైరెక్ట్గా పర్సన్స్ వాళ్ళ అకౌంట్స్ని వాళ్ళు కొంటారు, అకౌంట్స్ కొనేసి అకౌంట్ వాడుకుంటూ ఉంటారు. ఇట్లా మొత్తానికి మన వితిన్ నిజామాబాద్లో టోటల్ 150 మంది సాటాపూర్ గ్రామస్తులు దీంట్లో ప్రత్యక్షంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం, 75 లక్షల వరకు దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. దీనిలో మెయిన్గా ఇక్కడ జాయిన్ చేయడానికి ముఖ్య కారకులైన మేకల జగదీష్ మరియు పెద్దబోయిన భూమయ్య, వీళ్ళని అరెస్ట్ చేశాం. కానీ ఇక్కడ విషయం మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నడిపే కంపెనీస్ ఎక్కడో దూరంగా ఉంటాయి. ఇక్కడ మన లోకల్ ఏజెంట్స్ని ఎవరినొకరిని ఎంప్లాయ్ చేస్తుంది. వాళ్ళకి ఏదో కమిషన్ ద్వారా జనాల్ని ఇంకా ఎక్కువ మంది జాయిన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఎవరైనా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ని ప్రమోట్ చేసినా, అది తమ్ముడు జాయిన్ అవ్వండి మీకు కూడా డబ్బులు వస్తాయని ప్రమోట్ చేసినా కూడా అది క్రైమే. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది పేదల్ని, అమాయక ప్రజల్ని టార్గెట్ చేస్తూ చేసే స్కీమ్. ఇంతకుముందు యాంబే లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేసినాయి. ఇప్పుడు డిఫరెంట్ పేర్లతో, డిఫరెంట్ మనకి నమ్మకమైన పేర్లతో పెట్టుకుని చేస్తూ ఉన్నాయి. ఎవరో ఒకరిద్దరు మాటలు చెప్పి నమ్మి మోసపోకండి. ఇట్లాగా ఒకరిని జాయిన్ చేస్తే మీకు డబ్బులు ఇస్తాము అన్న స్కీమ్ని మొత్తం స్కామే. వాడికి దూరంగా ఉండండి. సో ఇప్పుడు మనం ఎవరైతే నిజామాబాద్లో ఈ యాక్టివ్గా ఎవరైతే ఈ హెడ్స్ ఉన్నారో ఈ స్కీమ్లో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ మన ఎయిమ్ అనేది అసలు ఆ నేరస్తులు పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దాని మీద ఎఫర్ట్స్ పుట్టిన్ చేస్తున్నాం. వీళ్ళు వాడే ఇంకొక విషయం ఏంటంటే, విస్తుపోయే విషయం, కొంతమంది ఎవరో చెప్పిన మాటలు నమ్మి వాళ్ళ అకౌంట్స్ నుండి అమ్ముకుంటున్నారు. అటువంటి వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మ్యూల్ అకౌంట్స్, అటువంటి అకౌంట్స్ వాడే ఈ స్కామ్లన్నీ నడుస్తున్నాయి. సో ఎవరు కానీ డబ్బులు ఆశపడి మీ అకౌంట్లు వేరే వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, వాటి పాస్బుక్, ఏటీఎం కార్డులు ఇవ్వడం కానీ చేయకండి. అట్లానే ఎవరు ఇటువంటి స్కీమ్ జోలికి వెళ్ళకండి. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండానే సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదంగా ఉందని సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని సంబరాలను జరపాలని అన్నారు. ప్రాజెక్టు రామడుగు, సిరికొండ, గడ్కోల్, హుస్సేన్ నగర్ నిరుపేదల భూ సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తర్వాత కలెక్టర్ కు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలతో ప్రజల ఓట్లతో అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అవుతుంటే హామీలు అమలుకు నోచుకోకపోవడం శోచనీయమన్నారు. గెలిచిన 100 రోజుల్లో హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు హామీలను మొత్తం అమలు చేయకుండా విస్మరించడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. మహిళలకు 2500 రూపాయలు, వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు 4000కు పెంచుతామని చెప్పి ఇవ్వకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా వెంటనే 6 గ్యారంటీల అమలుకు పూనుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ, ఆర్మీ డివిజన్ కార్యదర్శి బి దేవరాం, సిపిఐ జిల్లా నాయకులు ఎం ముత్తెన్న, ఎస్ సురేష్, ఆర్ రమేష్, జి కిషన్, కె రాజేశ్వర్, వి సత్యవ, అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి బాబన్న, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మీ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి కిషన్, ఏ అశోక్, బి కిషోర్, ఎం లింబాద్రి, ఎం అనీస్, జి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. గతంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కోర్టు జోక్యంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
తాజాగా పంచాయతీ ఎన్నికల కోసం సర్కార్ కసరత్తు చేస్తుంది. అందుకు గాను రిజర్వేషన్లను ప్రకటించారు. పోలింగ్ బాక్స్లను మండల కేంద్రాలకు తరలిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల కోసం సర్కార్ కసరత్తు చేస్తుంది. డిసెంబర్ నెలలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తుంది. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా జిల్లా పరిధిలోని 545 సర్పంచ్, 5022 వార్డు స్థానాలకు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లను కేటాయించారు. బ్యాలెట్ బాక్స్లను మండలాలకు తరలిస్తున్నారు. డిసెంబర్ 2వ వారంలో నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ 42% బీసీ రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది ఇంకా సస్పెన్షన్ గా ఉంది. ఇప్పుడు విడుదల చేసిన జాబితా ప్రకారం ఎన్నికలు సవ్యంగా జరుగుతాయా లేక బీసీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి అడ్డుకుంటారా అనేది క్లారిటీ లేదు. ప్రభుత్వం మాత్రం కేంద్రం నుండి నిధులు రావాలంటే పంచాయతీ పాలక వర్గాల ఎన్నికలు జరిగితేనే సాధ్యమని భావిస్తుంది. ఆగమేఘాల మీద ఎన్నికల పనులు మొదలుపెట్టి తిరిగి బొక్కబోర్ల పడుతుందా లేక సవ్యంగా ఎన్నికలు జరుగుతాయా అనేది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు నమ్మకం లేకుండా పోయింది. విద్యార్థులకు విద్యతో పాటు మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య అన్నారు. ఇలాంటి క్రీడా పోటీలను అభ్యాస పాఠశాలలో ప్రతి ఏటా చెన్నా శ్రీనివాస్ మెమోరియల్ ద్వారా టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. జిల్లా కేంద్రంలోని స్థానిక వినాయక్ నగర్ లో గల అభ్యాస స్కూల్ కరెస్పాండెంట్ చెన్న అన్నపూర్ణ అధ్యక్షతన చెన్న శ్రీనివాస్ మెమోరియల్ టోర్నమెంట్ ద్వితీయ సంవత్సరం విజయవంతంగా నిర్వహించారు. క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిజామాబాద్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి బి పవన్ కుమార్, జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ డైరెక్టర్ బిగ్ను శ్రీధర్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో ప్రోత్సాహాన్ని అందించే దిశగా అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి చెన్న శ్రీనివాస్ అని, అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన జయంతి సందర్భంగా గత 2 సంవత్సరాలుగా ఈ క్రీడా పోటీలను నిర్వహించి క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా నిలవడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఇటువంటి వేదికల్లో తమ ప్రతిభను చాటుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు ప్రఖ్యాతలను తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అభ్యాస స్కూల్ డైరెక్టర్ పి శ్రీనివాస్, ప్రిన్సిపల్ మాధవి, ఇన్ఛార్జ్ అభినయ్, రవికుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 750 కోట్లు సంపాదిస్తాడు. ఇంకా అది 2020లో ఆడుతున్నారు కాబట్టి, వన్డేలనే ఆడుతున్నారు కాబట్టి అది తగ్గింది. లేకపోతే టెస్ట్ మ్యాచ్లు వన్డేలు ఆడినప్పుడు 1500 కోట్లు సంపాదించేవాడు నెలకు. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అంత జీతం వస్తుందా? రాదు. మన నిజామాబాద్ గర్వించే ముద్దు బిడ్డలు 4-5 ఉన్నారు. నేను వాళ్ళ పేరు చెప్తా. వాటిలో ఫస్ట్ నిఖత్ జరీన్ గారు. నిఖత్ జరీన్ ఏమైంది, మొన్ననే వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్ రావడం జరిగింది మన నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయికి. ఆ అమ్మాయికి డిఎస్పీ ర్యాంక్ ఇచ్చింది. డిఎస్పీ పోలీస్ బాస్ గా ఉద్యోగం ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు ఉద్యోగం ఇవ్వడమే కాదు, 350 గజాల ప్లాటు జూబ్లీహిల్స్ లో ఇవ్వడం జరిగింది. అలాగే ఉస్మానుద్దీన్ మన నిజామాబాద్ ముద్దు బిడ్డ బాక్సింగ్ లో కూడా ప్రపంచ కప్ లో పాల్గొని బ్రాంజ్ మెడల్ తేవడం జరిగింది. ఆయనకు కూడా రైల్వేలో ఉద్యోగం రావడం జరిగింది. మరొక అమ్మాయి సౌమ్య ఫుట్బాల్ క్రీడలో మొన్ననే అండర్-19 సౌత్ ఆఫ్రికా మంచి ప్రదర్శన జరిగింది. ఇప్పుడు కూడా ఉత్తర కొరియాలో ఆడుతుంది మన దేశం తరఫున. ఆ అమ్మాయికి కూడా 19 సంవత్సరాలనే ఎస్బీఐలో ఉద్యోగం రావడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం రావడం జరిగింది. జస్ట్ షీ ఈజ్ 19 years. సో ఇంత మంచి క్రీడలు ఆడితే భవిష్యత్తు చాలా ఉంటుంది బేట. మీరు ఒక డాక్టర్ ఏంటనుకోండి, చిన్న లిజన్ ఇయర్. ఎందుకంటే నేటి కార్యక్రమానికి సభాధ్యక్షురాలైన మేడం గారికి, ప్రిన్సిపల్ గారికి, శ్రీధర్ గారికి, డివైఎస్ఓ గారికి, శ్రీనివాస్ గారికి, మరియు ప్రశాంత్ గారికి, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ నమస్కారం. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి స్మరించుకోవడానికి వచ్చినాము. ఎందుకంటే ఈరోజు నాకు చాలా బాధ అనిపించింది అక్కడ జ్యోతి వెలిగించడానికి. ఎందుకంటే అతను శ్రీనివాస్ మా తమ్ముడి క్లాస్మేట్. చిన్నతనంలోనే ఒక ఫారెస్ట్ ఆఫీస్లో జాబ్ చేస్తూ, అన్న నేను రిజైన్ చేస్తా, ఒక స్కూల్ పెడతా అని చెప్పి వచ్చారు. ఎందుకంటే ఇవాళ రేపు రిజైన్ చేసి స్కూల్ పెడితే స్కూల్లో ఏం లాభాలు ఉన్నాయా అని చెప్తే, అన్న ఒక నిజామాబాద్ నుండి ఎవరు యువత ముందుకు వస్తుంది స్కూల్ పెట్టడానికి అని చెప్తే, బాబు
అన్న మనం నిజామాబాద్ గురించి ఎక్కడి నుంచో వచ్చి స్కూల్ పెడుతున్నారు, మన వాళ్ళు నిజామాబాద్లో స్కూల్ పెడతలేరు, నాకు ఉద్యోగం అవసరం లేదన్న, నేను ఒక స్కూల్ పెడతా అని చెప్పి మా తమ్ముడు క్లాస్మేట్ వాళ్ళందరూ డైలీ కలుస్తుండేవారు. సరే ముందుకు రా అని చెప్తే ఈరోజు జ్యోతి వెలిగించడానికి వస్తే నా కంటికే నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఇంత చిన్న వయసులో చనిపోయి ఆయన ఒక ఉద్దేశంతో ఒక సరస్వతి అనే చెట్టును పెట్టి ఇక్కడ విద్యార్థి తయారు చేసి మన దేశానికి ఉపయోగపడేలాగా చేస్తారని చెప్పి ఉద్దేశంతో వస్తే ఆయననే మరణించాడు. ఈ రోజుకు నేను ఇలా రావడం బాధాకరమైన విషయమే. అయినా కూడా ఈ క్రీడల మా వదిలే గారు ఈ స్పోర్ట్స్ను ఆర్గనైజ్ చేసి ఆయన ఉత్తేజాన్ని నిలుపుతుందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఒకటి, ఈరోజు ఇక్కడ పిల్లలను చూస్తుంటే ఉపాధ్యాయుడిగా నిజామాబాద్లో పనిచేశాను. పీటీ సార్ మాత్రం హెడ్ మాస్టర్ కంటే ముందు ఉంటాడు, కానీ లాస్ట్కి వస్తాడు. మా సార్ చెప్పినట్టు పేరు మాత్రం లాస్ట్కి ఉంటాడు. కాబట్టి మిత్రులారా, ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పడానికే కాదు, ఉపాధ్యాయుడు ఈరోజు ఇక్కడ డ్యాన్స్ చేశారు, వారు చేశారా లేదా ముందు సంతోషపడేది ఉపాధ్యాయుడే. మేడం కానీ టీచర్ సార్ కానీ ఆ కోచ్ వారు మా పిల్లలు ఎలా చేశారని చూస్తారు తప్ప అక్కడ డ్యాన్స్ చూడరు. ఏ బాబు బాగా చేశారు, ఏ బాబు బాగా చేశారు అని చూస్తారు తప్ప వేరే ఉండదు వాళ్ళకి. తర్వాత పేరెంట్స్ సంతోషపడతారు. కాబట్టి ఉపాధ్యాయులు ఈ రోజుల్లో ఇంకా చేయాల్సింది చాలా ఉంది మేడం. ఎందుకంటే డిజిటల్ సిస్టంలో వచ్చింది. ముందు ఇంతకుముందు మనం బ్యాంకు పోతేనే పైసలు ఉండేది, ఫోన్పే, గూగుల్ పే, ఏమో పేర్లు వచ్చినాయి. అవన్నీ ముందు మన పిల్లలకి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేపిస్తుండాలి మేడం. ఎందుకంటే మీరు బస్సులో వెళ్తారు, బస్సు గురించి ఆర్టీఓ ఆఫీసర్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్పండి. ఫస్ట్ మన పిల్లలు చెప్తే పిల్లలు పోయి తల్లిదండ్రులకు చెప్తారు, డాడీ నువ్వు హెల్మెట్ పెట్టండి, మీరు సరిగా నడపండి, లెఫ్ట్ సైడ్ తోనే పోండి అని చెప్పి మీరు చెప్తే వారికి చాలా బాగుంటుంది. గేమ్స్ పీరియడ్ లాగానే మేడం డిసిప్లిన్ పీరియడ్ అని పెట్టి వారికి ఇలాంటి సూచనలు ఇస్తే బాగుంటుంది. ఆర్టీఓ వీలైతే మాకు చెప్తే ఆర్టీఓ గారిని కూడా ఇక్కడ చెప్తే ఆర్టీఓని కూడా మేము ఇక్కడ అరేంజ్ చేస్తాం ప్రతి స్కూల్లో. నేను డిఓ సార్ కూడా చెప్తాను నేను మేడం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి పిల్లలకు తెలిస్తేనే వారు ముందుకు వస్తారు. కాబట్టి మీరు ఉపాధ్యాయులకు చెప్తే ఉపాధ్యాయులు పిల్లలకు చెప్తే బాగుంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కు మరియు విద్యార్థులకు పేరెంట్స్కు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మత్స్యకారుల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేప పిల్లలను ఉచితంగా అందించిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఉచిత చేప పిల్లలను 50% మాత్రమే సరఫరా చేశారన్నారు. ఉచిత రొయ్యలను అసలే పంపిణీ చేయలేదని విమర్శించారు. కేసీఆర్ గంగపుత్రులను బలోపేతం చేయాలని ఈ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. గంగపుత్రులను బలోపేతం చేసి తద్వారా కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగించే వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం తీసుకొచ్చారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కానీ రేవంత్ రెడ్డి అన్ని పథకాలు లాగానే ఈ పథకంలో కూడా కోతలు పెడుతున్నారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో పాల్గొని చేప పిల్లలను వదిలారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గత 10 ఏళ్లు మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను సరఫరా చేస్తారని అన్నారు. గంగపుత్రులకు ప్రభుత్వం తరపున సహకారం అందిస్తే వారు ఆర్థికంగా బలోపేతం అవుతారని కేసీఆర్ భావించేవారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో బాల్కొండ నియోజకవర్గంలో 1,74,00,000 చేప పిల్లలు, 68 లక్షల రొయ్య పిల్లలు, సుమారు 3,70,00,000తో గత 10 ఏళ్లలో 35 కోట్లతో ఉచితంగా సరఫరా చేశామన్నారు. ఉచిత చేప పిల్లలతో పాటు మత్స్యకారులకు 8 కోట్ల విలువ గల మోపెడ్ టీవీఎస్ స్కూటీలు, వలలు, డీసీఎం, మొబైల్ ఫిష్ మార్కెట్ వాహనాలు ఇలా అనేక సౌకర్యాలు కల్పించామన్నారు. అనేక విధాలుగా మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పాటు అందించామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ దామోదర్, ప్రవీణ్ రెడ్డి, వెంకటేష్, నర్సారెడ్డి, సామ వెంకటరెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు, మత్స్యకారులు పాల్గొన్నారు. జరిగింది చాలా సంతోషం.
మా గంగపుత్ర సోదరులందరూ కూడా ఈ చేప పిల్లలు బాగా పెరిగి వాళ్ళకి మంచి సంపద రావాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అయితే ఈ సంవత్సరం బాల్కొండ నియోజకవర్గంలో 1,74,00,000 చేపపిల్ల పంపిణీ చేస్తామని టార్గెట్ ఈ ప్రభుత్వం పెట్టుకున్నదని FDO గారు చెప్పినారు. రొయ్యలు మరి ఇప్పటికైతే రాలేవు అని చెప్తా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమం గంగపుత్ర సోదరులు ఆర్థికంగా బలపడాలి, స్థిరమైన ఆర్థికంగా బలపడాలి. ఏదో ఒకసారి కాకుండా ప్రతి సంవత్సరం వారికి ఆదాయ వనరులు వచ్చేటట్టు చేయాలని చెప్పి 10 సంవత్సరాల క్రితం తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 9 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం బాల్కొండ నియోజకవర్గంలో దాదాపు 1,72,00,000 చేప పిల్లల్ని, అట్లనే 69 లక్షల రొయ్యల్ని కూడా ఈ ప్రాజెక్టులో వేసుకోవడం జరిగింది. దానికి సుమారుగా ప్రతి సంవత్సరం చేప పిల్లల కోసం 2 కోట్లు, రొయ్య పిల్లల కోసం 1,70,00,000 రూపాయలు ఖర్చు చేసుకొని దాదాపు 3,70,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం, అంటే 9 సంవత్సరాలుగా దాదాపు 30-35 కోట్ల రూపాయలు కేవలం ఈ బాల్కొండ నియోజకవర్గంలోనే గంగపుత్ర సోదరులకు ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం ఖర్చు చేయడం జరిగింది. అంటే ఈ చేప పిల్లలు పెరిగి పెద్దయి ఎంత లేదన్నా 100 రూపాయలు యావరేజ్గా వేసుకున్నా కానీ ఇవాళ ఆ రోజులు లెక్క కడితే 3,70,00,000 రొయ్యలు చేపలు, రొయ్యల్ని పక్కకు పెడితే 1,72,00,000 అవన్నీ కూడా పెరిగి ఎన్ని కోట్ల సంపద బాల్కొండ నియోజకవర్గంలో గంగపుత్రులకు లాభం జరగాలి. గంగపుత్ర సోదరులు చాలా పేదరికంలో ఉన్నారు, పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వర్గం అది. కాబట్టి వాళ్ళకు ఒక మంచి వాళ్ళకి నైపుణ్యం ఉంటుంది, వేరే వాళ్ళు చేయలేరు ఆ పని, వాళ్ళే చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళకు సాంతనగా ఉండాలి, ఆసరాగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా 9 సంవత్సరాల బీఆర్ఎస్ కేసీఆర్ గారి పరిపాలనలో దాదాపు 8 కోట్ల రూపాయలు వాళ్ళకు మోపెడ్స్ కావచ్చు, అట్లనే మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ కావచ్చు, DCM వ్యాన్ కావచ్చు, వలలు కావచ్చు, బొలెరో వెహికల్స్ కావచ్చు, దానికోసం 8 కోట్ల రూపాయలతో కేవలం బాల్కొండ నియోజకవర్గంలో వాళ్ళకి సాయం అందించడం జరిగింది. అట్లాగే మత్స్యకార సంఘాలకు 8 సంఘ భవనాలు కూడా దాదాపు 72 లక్షల రూపాయలతో మంజూరు చేసుకోవడం జరిగింది. అట్లనే బాల్కొండలో 10 లక్షల రూపాయలతో ఫిష్ మార్కెట్ కూడా చేసుకోవడం జరిగింది. అట్లనే ప్రమాదవశాత్తు మరి చనిపోయిన వారు కావచ్చు, ఇబ్బందులకు గురైన వారికి 19 మందికి ఇన్సూరెన్స్ కింద 77 లక్షల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సత్యాలే, ఇవన్నీ కూడా జరిగిన సత్యం ఇది. అయితే ఇవాళ మరి ఇప్పుడు 1,74,00,000 చేప పిల్లల్ని పంచుతామని చెప్తున్నారు. మరి పోయిన సంవత్సరం 83 లక్షల చేప పిల్లలే ఇచ్చినారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో 1,72,00,000 చేప పిల్లలు ఇస్తే ప్రతి సంవత్సరం 69 లక్షల రొయ్యలు ఇస్తే పోయినసారి 83 లక్షల చేప పిల్లలు ఇచ్చినారు, సగంకు సగం తగ్గించినారు. రొయ్యలు అయితే ఇవ్వలేదు. అయితే ఆ రోజు మేము ప్రభుత్వాన్ని కోరినాం, డిమాండ్ చేసినాం. మా గంగపుత్ర సోదరుల పక్షాన నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. నేను మాట్లాడినాను, ఒకసారి హరీష్ రావు గారు మాట్లాడినాడు. అయ్యా మీరు సగంకు సగం తగ్గించి ఇస్తున్నారు చేప పిల్లలు, గంగపుత్ర సోదరులను మీరు ఇట్లా అన్యాయం చేయగద్దు. ఆ 83 లక్షలు ఏదైతే తక్కువ ఇచ్చినారో, అంటే 87 లక్షలు, 83 లక్షలు 89 లక్షలు తక్కువ ఇచ్చినారు. ఆ 89 లక్షల చేప పిల్లలు అంటే దాదాపు 1 కోటి రూపాయలు విలువ గల చేప పిల్లల్ని మీరు తక్కువ చేసినారు, అది ఇవ్వండి అని చెప్పి పోయిన సంవత్సరం మేము డిమాండ్ చేసినాం. మరి మాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే వచ్చేసారి కొద్దిగా ఎక్కువ చేస్తామండి, ఈసారి సీజన్ అయిపోయింది అన్న మాట చెప్పినారు. మరి ఈసారి ఏమన్నా ఎక్కువ చేస్తారేమో, ఈ 1,72 ప్లస్ 90 లక్షలు అంటే దాదాపు 2,60,2,70,00,000 చేప పిల్లలు ఇస్తామని భావించినాం. కానీ వాళ్ళ 1,74,00,000 ఇస్తామని చెప్పినారు. మరి ఇప్పటికి కూడా ఇప్పుడు మొదలైంది. మరి చూస్తాం మొత్తం చివరిదానికి మరి ఏం జరుగుతుంది ఏంది అనేది. మరి రొయ్యలు కూడా రాలేదు, డిమాండ్ చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాన్ని. పోయిన సంవత్సరం ఏదైతే 89 లక్షలు తక్కువ చేసినారో మా బాల్కొండ నియోజకవర్గంలో, అది ఈ సంవత్సరం భర్తీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.
అట్లనే పోయిన సంవత్సరం 67 లక్షల రొయ్య పిల్లలు ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా రొయ్య పిల్లలు ఇంకా రాలేదు. ఈ రెండు కలిపి 1,40,00,000 రొయ్య పిల్లల్ని కూడా ఇవ్వాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని మా గంగపుత్ర సోదరుల తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే మేము ఏదైతే ఆ రోజు చేప పిల్లల పంపిణీ కాకుండా ఏదైతే ఆ రోజు వాళ్ళకి సౌకర్యార్థం వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవటానికి ఏదైతే మేము ప్రొవైడ్ చేసామో స్కూటీలు మన టీవీఎస్లు మొబైల్ ఇచ్చినామో, మోపెడ్లు ఇచ్చినామో, మరి ఏదైతే డీసీఎంలు ఇచ్చినామో, ఫిష్ అవుట్లెట్ మార్కెట్స్ ఇచ్చినామో, మరి అప్పుడు 8 కోట్ల రూపాయలతో మేము ఇవ్వడం జరిగింది. మీరు కూడా మొదలు పెట్టాలి ఆ స్కీమ్ని అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మేము ఇచ్చి 3, 4, 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు పెరుగుతూ ఉంది, మార్కెట్ పెరుగుతూ ఉంది. కాబట్టి అవి కూడా తొందరగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే మా ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో 8 మత్స్యకార సొసైటీ సంఘ భవనాలు కట్టినాము. మరి మీరు కూడా మత్స్యకార సొసైటీ సంఘ భవనాలు మంజూరు చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని మా బాల్కొండ నియోజకవర్గ గంగపుత్ర సోదరుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను, దయచేసి చేతి వృత్తుల చేసుకొని జీవనం సాగించే వారికి కడుపు కొట్టకండి. పెద్ద కాంట్రాక్టర్లకు పెద్ద వాళ్ళ కడుపులు నింపుతూ చిన్న వాళ్ళ కడుపులు కొట్టడం భావ్యం కాదు. కేసీఆర్ గారు ఏదైతే మానవీయ కోణంలో గంగపుత్ర సోదరులకు సాయం అందించిండో దాన్ని మీరు కొనసాగించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని చేతులెత్తి నమస్కారం చేసి నేను కోరుతా ఉన్నాను. భేషజాలు పోకండి దయచేసి. ఎందుకంటే పేదవాడు బాగున్నప్పుడే మనందరం బాగుంటాం. వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను మరొకసారి మరి ఈ సంపద ఇవాళ భీమ్గల్ మండల పరిధిలో పెందంగంటి ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కనుల పండుగగా జరిగింది. 3 రోజులుగా నిర్వహించిన క్రతువు ముగిసింది. గ్రామస్తులందరూ బోనాలతో ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్లో అతి ప్రాముఖ్యమైన పెందంగంటి ఎల్లమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామం నుండి మహిళలు మంగళహారతులు బోనాలతో ఎల్లమ్మ ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లి ఎల్లమ్మ తల్లికి బెల్లమన్నం, బూరెలు సమర్పించారు. వేద పండితులు ఎల్లమ్మ తల్లి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఎల్లమ్మ భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. 3 రోజులుగా నిర్వహించిన క్రతువు శుభప్రదంగా ముగిసింది. బోనాలను తలపై పెట్టుకుని మహిళలందరూ భక్తిభావంతో ఎల్లమ్మ మందిరం వరకు ఊరేగింపుగా వెళ్లి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎక్కువ మీ ఓడి బియ్యం అందరి కింద భగవాన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత డిమాండ్ చేస్తుంది. ఇచ్చిన హామీలను అమలు పరచాలని జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు అనేక వాగ్దానాలు ప్రకటించి అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ 2 ఏళ్లైనా ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, నిర్మాణంలో ఉన్న వాటి బిల్లులను సకాలంలో అందించాలన్నారు. వికలాంగుల పెన్షన్ 6,000కు, వృద్ధాప్య వితంతులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులందరికీ జీవన భృతి 4,000కు పెంచాలన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. మహిళలకు నెలకు ఇస్తానన్న 2,500 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్నారు. ఆటో, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు. తడిసిన వరి, మొక్కజొన్న, పత్తి, సోయతో పాటు అన్ని పంటలను కొనుగోలు చేయాలన్నారు. వరి పంటకు బోనస్ ను వెంటనే ఇవ్వాలన్నారు. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. నిరుద్యోగులకు నెలకు 3,000 ఇవ్వాలన్నారు. వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అమెరికా నుంచి పత్తి దిగుమతులను వెంటనే నిలిపివేయాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ కి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, నిజామాబాద్ బోధన్ డివిజన్ కార్యదర్శులు ఎం వెంకన్న,
డి రాజేశ్వర్ నగర కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా నాయకులు కె గంగాధర్, బి మల్లేష్, బి కిషన్, వివిధ సంఘాల నాయకులు సాయిరెడ్డి, నాగమణి, సాయిబాబా, కిరణ్, రహానా, అమూల్య, చరణ్, గంగాధర్, రమేష్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు అనేక సమస్యల పరిష్కారానికి మొత్తంగా 420 డిమాండ్లను 420 సమస్యల పరిష్కారానికి అధికారంలోకి వస్తే పరిష్కరిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆచరణకు వచ్చేసరికి కొత్త సీసాలో పాత సారా మేరకే ఇవాళ పరిపాలన కొనసాగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది చాలా అన్యాయమైనటువంటిది. 6 గ్యారెంటీల్లో కేవలం ఒక బస్సు ప్రయాణంకు సంబంధించి ఉచితమైనటువంటి బస్సు ప్రయాణం తప్ప మిగతా ఏ సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో మహిళలకు, ఆడపడుచులకు నెలకు 2,500 రూపాయలు ఇస్తానన్నటువంటి దాన్ని ఇవ్వకుండా మొండిగా అమలు చేయకుండా ఉన్నటువంటి దాన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే మహిళలందరి ఓట్లు వేసుకునే అధికారంలోకి వచ్చావు గనక మహిళలకు చేయుత పథకం కింద 2,500 రూపాయలు అమలు చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ అర్బన్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు పెన్షన్లు పొందుతున్నటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు జీవన భృతి తదితర ప్రజలందరికీ ఇచ్చినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 2,000 నుంచి 4,000 రూపాయలకు పెంచుతామన్నారు. కానీ ఆచరణకు వచ్చేసరికి ఒక్కటి కూడా అమలు జరిపినటువంటి పాపాన పొల. కనుక వెంటనే 2,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంచి ఇవ్వాలని, అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు జీవన భృతి కోసం బీడీ కార్మికులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ జీవన భృతిగా పెన్షన్ గా పెంచి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ను ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. వైజ్ఞానిక ప్రదర్శన నమూనాలను ఎంతో ఆసక్తితో తిలకించారు. నవీపేట్ మండలం నాళేశ్వర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 69వ మండల స్థాయి పాఠశాలల క్రీడోత్సవాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థినులు మార్చ్ ఫాస్ట్ చేస్తూ సుదర్శన్ రెడ్డిని వేదిక వరకు తీసుకొచ్చారు. అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ మంత్రముగ్ధులు చేశాయి. నాళేశ్వర్ గ్రామస్తులు, వీడీసీ సభ్యులు, పాఠశాల సిబ్బంది సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. మండలానికి చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో గెలుపు బావుట ఎగరవేసిన విద్యార్థులను సుదర్శన్ రెడ్డి సన్మానించారు. మార్చ్ ఫస్ట్ లో మొదటి విజేతగా జెడ్పీహెచ్ఎస్ నాళేశ్వర్, 2వ విజేతగా కేజీబీవీ మోకన్పల్లి, 3వ విజేతగా బినోలా, 4వ విజేతగా గర్ల్స్ హై స్కూల్ నవీపేట్ పాఠశాలల విద్యార్థులకు సుదర్శన్ రెడ్డి బహుమతులను అందజేశారు. అనంతరం హెచ్ఎం శ్రీదీప్ మాట్లాడుతూ ఎస్జీఎఫ్ క్రీడా పోటీలను వీడీసీ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో క్రీడలను నిర్వహిస్తున్నామన్నారు. నాళేశ్వర పాఠశాల అభివృద్ధి కొరకు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ఎన్నో లక్షల నిధులను మంజూరు చేసి పాఠశాలను అభివృద్ధి చేశారని వారికి పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమన్నారు. చదువు జ్ఞానాన్ని అందిస్తే క్రీడలు ఆరోగ్యాన్ని అందజేస్తాయన్నారు. పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలని ఉన్నత చదువులను చదివిస్తే వారి ఉద్యోగాలు సంపాదించి వారి కుటుంబాలు బాగుపడతాయన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను తమ పిల్లలుగా భావించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి నాణ్యమైన విద్యను అందజేయాలన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో కోట్ల రూపాయలను అందజేస్తున్నారన్నారు. గ్రామస్తులు సైతం ఉపాధ్యాయులకు మర్యాదనిస్తూ వారికి అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇట్టి క్రీడలకు సహకరించిన నాగేశ్వర్ వీడీసీ సభ్యులకు, గ్రామస్తులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాళేశ్వర్ వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, ఎంవీఓ అశోక్, పీఆర్టీయూ అధ్యక్షులు మోహన్ రెడ్డి, సెక్రటరీ కిషన్, మండల ప్రెసిడెంట్ భూమయ్య, సెక్రటరీ శివకుమార్ మరియు రవీందర్ రెడ్డి, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, మల్లికార్జున్, రమేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. 3 నెలల సమయంలో పట్టే మా పాఠశాల యొక్క రూపురేఖల్ని మొత్తం మార్చివేసేందుకు సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, మీ స్ఫూర్తితోటి ఎస్ఎస్సీలో 10th లో కూడా 100% ఉత్తీర్ణత సాధించి
విజయవంతంగా చేయడానికి మాకు సహకరించినటువంటి మా జిల్లా విద్యాధికారి అశోక్ గారికి, ఎంఈఓ అశోక్ గారికి, మమ్మల్ని నోటి నుంచి ప్రోత్సహిస్తున్నటువంటి మా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మోహన్ గారికి, మరియు ఈ బాధ్యతను నేను ఒక్కని కాదు నిర్వహించింది మా గ్రామం, మా నారేశ్వర్ గ్రామం అని గర్వంగా చెప్తున్నా మా విడిసి పెద్ద మనుషులకు, మా వెన్నంటి ఉన్న మా యూత్లకు, మా తాజా మాజీ ప్రజాప్రతినిధులకు, మా నారేశ్వర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయ ఉద్యోగ సోదరులకు, మా నారేశ్వర్ తల్లిదండ్రులకు, మా నారేశ్వర్ ప్రజలకు మరొకసారి ఆ నారేశ్వర్ శివయ్య సాక్షిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాఠశాలకి అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎడ్యుకేషన్ తో సహా స్పోర్ట్స్ కూడా ఉన్నది. స్పోర్ట్స్ తో ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సంవత్సరాల క్రితం మనం పెట్టే నిర్ణయించడం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు నాలుగు గ్రామాల్లో పెట్టాం. మన పిల్లలందరూ మార్క్స్ పాస్ట్ బాగా చేశారు. ఎక్కువ గర్ల్స్ నిలబడతా ఉన్నారు, ఆడపిల్లలు నిలబడతా ఉన్నారు. మరి మగ పిల్లలకు రాకరా మీరు వీళ్ళ టైమింగ్ ఎక్కడ వస్తుందా? మరి నేర్చుకుంటలేదు. తిరుగుతే చదువుకునే టైంలో చదువుకోవాలి. చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ కుటుంబం బాగుపడతారు. అంతేగా? కాబట్టి తప్పనిసరిగా మరి ఇంత మనం టీచర్లు పెట్టుకొని, ఉపాధ్యాయులు పెట్టుకొని, బిల్డింగ్లు పెట్టుకొని దేని కొరకు పూర్తలకు బెదిరిపెట్టి కాదు కదా. మన పిల్లలు బాగా చదివించుకొని బాగా హుషారు కావాలి, ఉద్యోగాలు ఏదైనా పని చేసేటట్టు ఉండాలి అన్న ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. మరి మీరు కూడా నాగేశ్వరంలో 10 నుంచి 5th వరకు బాగున్నాయి. 5వ తరగతి వరకు వాటికి మరి ఎటువంటిలో పిల్లలు వెళ్ళిపోతున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కేవలం చాలా మంది ఉన్నారు. అంతేనా? ఇది 240 ఉంటే పైకి రాగానే 140 వచ్చారు. ఇది కరెక్ట్ కాదు. నేను నా టీచర్లను కూడా అభినందిస్తా ఉన్నాను. మన భారతం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చేసిన దుర్మార్గం వాళ్లకు కనీసం ఎడ్యుకేషన్ కూడా ఎక్కడైనా బాగా చెప్పండి, బాగా చేయండి, ఎవరైనా అడిగిన నవీపేట్ మండలం నాళేశ్వర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలను ప్రభుత్వ సలహాదారులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. మండల జిల్లా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో విద్యార్థులు విజయ బావుట ఎగరవేయాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. పలువురు విద్యార్థులను సుదర్శన్ రెడ్డి సన్మానించారు. నవీపేట్ మండలం నాళేశ్వర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 69వ మండల స్థాయి పాఠశాలల క్రీడోత్సవాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వీడీసీ సభ్యులు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థినులు మార్చ్ పాస్ట్ చేస్తూ సుదర్శన్ రెడ్డిని వేదిక వరకు తీసుకొచ్చారు. అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ మంత్రముగ్ధులు చేశాయి. నాళేశ్వర్ గ్రామస్తులు, వీడీసీ సభ్యులు, పాఠశాల సిబ్బంది సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. మండలానికి చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో గెలుపు బావుట ఎగరవేసిన విద్యార్థులను సుదర్శన్ రెడ్డి సన్మానించారు. మార్చ్ ఫస్ట్ లో మొదటి విజేతగా జెడ్పీహెచ్ఎస్ నాళేశ్వర్, 2వ విజేతగా కేజీబీవీ మోకన్పల్లి, 3వ విజేతగా బినోలా, 4వ విజేతగా గర్ల్స్ హై స్కూల్ నవీపేట్ పాఠశాలల విద్యార్థులకు సుదర్శన్ రెడ్డి బహుమతులను అందజేశారు. అనంతరం హెచ్ఎం శ్రీదీప్ మాట్లాడుతూ ఎస్డీఎఫ్ క్రీడా పోటీలను వీడీసీ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో క్రీడలను నిర్వహిస్తున్నామన్నారు. నాళేశ్వర పాఠశాల అభివృద్ధి కొరకు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ఎన్నో లక్షల నిధులను మంజూరు చేసి పాఠశాలను అభివృద్ధి చేశారని వారికి పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమన్నారు. చదువు జ్ఞానాన్ని అందిస్తే క్రీడలు ఆరోగ్యాన్ని అందజేస్తాయన్నారు. పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలని ఉన్నత చదువులను చదివిస్తే వారి ఉద్యోగాలు సంపాదించి వారి కుటుంబాలు బాగుపడతాయన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను తమ పిల్లలుగా భావించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి నాణ్యమైన విద్యను అందజేయాలన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో కోట్ల రూపాయలను అందజేస్తున్నారన్నారు.
గ్రామస్తులు సైతం ఉపాధ్యాయులకు మర్యాదనిస్తూ వారికి అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇట్టి క్రీడలకు సహకరించిన నాగేశ్వర్ వీడీసీ సభ్యులకు, గ్రామస్తులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలేశ్వర్ వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, ఎంవీఓ అశోక్, పీఆర్టీయూ అధ్యక్షులు మోహన్ రెడ్డి, సెక్రటరీ కిషన్, మండల ప్రెసిడెంట్ భూమయ్య, సెక్రటరీ శివకుమార్ మరియు రవీందర్ రెడ్డి, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, మల్లికార్జున్, రమేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. 6,75,000 రూపాయలు శాంక్షన్ చేసి ఒక 3 నెలల సమయంలో పట్టే మా పాఠశాల యొక్క రూపురేఖల్ని మొత్తం మార్చివేసేందుకు సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీ స్ఫూర్తితోటి ఎస్ఎస్సీలో 10th లో కూడా 100% ఉత్తీర్ణత సాధించి అలాగే ట్రిపుల్ భాషల్లో కూడా 4 సీట్లు సాధించడం జరిగింది సార్. నాగేశ్వర్ అంటే మీకు అమితమైన ప్రేమ, అభిమానం. ఆ అభిమానంతో మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మా పాఠశాలకు కూడా అదనంతరాన్ని కానీ అలాగే భవిష్యత్తులో మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న విద్యా విధానంలో బెస్ట్ ఏమాత్రం అవకాశం ఉన్న విశాలమైనటువంటి క్రీడా ప్రాంగణం ఉన్న మా స్కూల్కు మీరు అది మంజూరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను సార్. ఈ క్రీడోత్సవాలను విజయవంతంగా చేయడానికి మాకు సహకరించినటువంటి మా జిల్లా విద్యాధికారి అశోక్ గారికి, ఎంఈఓ అశోక్ గారికి, మమ్మల్ని మొదటి నుంచి ప్రోత్సహిస్తున్నటువంటి మా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మోహన్ గారికి మరియు ఈ బాధ్యతను నేను ఒక్కని కాదు నిర్వహించింది మా గ్రామం, మా నాలేశ్వర్ గ్రామం అని గర్వంగా చెప్తున్నా. మా వీడీసీ పెద్ద మనుషులకు, మా వెన్నంటి ఉన్న మా యూత్లకు, మా తాజా మాజీ ప్రజాప్రతినిధులకు, మా నాలేశ్వర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయ ఉద్యోగ సోదరులకు, మా నాలేశ్వర్ తల్లిదండ్రులకు, మా నాలేశ్వర్ ప్రజలకు మరొకసారి ఆ నాలేశ్వర్ శివయ్య సాక్షిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాఠశాలకి అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎడ్యుకేషన్ తో సహా స్పోర్ట్స్ కూడా ఉన్నది. స్పోర్ట్స్ తో ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సంవత్సరాల క్రితం మనం పెట్టే నిర్ణయించడం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు నాగేశ్వర్ గ్రామంలో పెట్టాం. మన పిల్లలందరూ మార్చ్ పాస్ట్ బాగా చేశారు. ఎక్కువ గర్ల్స్ నిలబడతా ఉన్నారు, ఆడపిల్లలు నిలబడతా ఉన్నారు. మరి మగపిల్లలకు రాకరా మీరు వీళ్ళ టైమింగ్ ఎక్కడ వస్తుందా? మరి నేర్చుకుంటలేదు. తిరుగుతే చదువుకునే టైంలో చదువుకోవాలి. చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ కుటుంబం బాగుపడతారు. ఓకేనా? కాబట్టి తప్పనిసరిగా మరి ఇంకా మనం టీచర్లు పెట్టుకొని, ఉపాధ్యాయులు పెట్టుకొని, బిల్డింగ్లు పెట్టుకొని దేని కొరకు పూర్తమంది బెదిరిపెట్టి కాదు కదా. మన పిల్లలు బాగా చదివించుకొని బాగా హుషారు కావాలి, ఉద్యోగాలు ఏదైనా పని చేసేటట్టు ఉండాలి అన్న ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. మరి మీరు కూడా నాగేశ్వర్లో 10 నుంచి 5th వరకు బాగున్నాయి. 5వ తరగతి వరకు వాటికి మరి ఎటువంటి పిల్లలు ఎటువంటి 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కేవలం 40 మంది ఉన్నారు. అంతేనా? వీళ్ళు 250 ఉంటే పైకి రాకుండా 140 వచ్చారు. ఇది కరెక్ట్ కాదు. నేను నా టీచర్లను కూడా అభినందిస్తా ఉన్నాను. మన భారతం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చేసిన దుర్మార్గం వాళ్లకు కనీసం ఎడ్యుకేషన్ కూడా ఎక్కడైనా బాగా చెప్పండి, బాగా చేయండి, ఎవరైనా అడిగిన ప్రజా సొమ్ముతో ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గంగపుత్రులను ఉద్దేశించి సూచించారు. దళారులను నమ్మకుండా స్వయంగా ఆర్థిక అభివృద్ధి చెందేందుకు ఇలాంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణం పరిధిలోని గుండ్ల చెరువులో ప్రభుత్వం సరఫరా చేసిన చేప పిల్లలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెరువులో వదిలారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యశాఖ అభివృద్ధి పథకం 2025-2026 గాను 100% రాయితీపై ఈ పథకాన్ని అమలు చేస్తుందని వివరించారు.
కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఈ పథకాలను అమలు చేస్తుందని, కానీ స్వయంగా గంగపుత్రులు దీన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇతరులకు అప్పగించి నష్టపోతున్నారన్నారు. గుండ్ల చెరువులో 1,11,000 చేప పిల్లల విడుదల చేశారు. ఈ సందర్భంగా గంగపుత్రులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు సద్వినియోగం పరుచుకోవాలని తెలిపారు. ఆర్మూర్లో మత్స్యశాఖ గంగపుత్ర సంఘం వారికి మార్కెట్ యార్డ్ లో చేపలు అమ్మడానికి స్థలం కొరకు మున్సిపాలిటీ కమిషనర్ తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఎక్కువ శాతం చేప పిల్లలు ప్రభుత్వం ద్వారా వచ్చే విధంగా మంత్రితో మాట్లాడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖకు సంబంధించిన అధికారులు, గంగపుత్రులు, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం గత ప్రభుత్వం తెలంగాణలో మధ్యతరగతి అండ్ మధ్యతరగతి దిగువనున్న కుల వృత్తులలో ప్రత్యేకమైనది, ప్రముఖమైనది గంగపుత్రులు. సామాన్య కుటుంబాలు, చిన్న చిన్న కుటుంబాలు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో రకాలుగా చేసిన అభివృద్ధికి దూరం ఉన్నారని గత ప్రభుత్వం తీసుకున్న ఈ స్కీమ్, దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవడున్న అధికారంలో ఏ స్కీములు లాగా వ్యక్తిగత స్కీములు కావు, ప్రభుత్వం ప్రజల సొమ్ముతోని అమలు చేస్తున్న స్కీమ్. మేము దానికి ధర్మకర్తలం మాత్రమే. కొందరు మేము పుట్టినాకనే పుట్టింది, మేము పెరిగినాక పెరిగింది, మీ మాటలు నమ్మకుండే రాజకీయ నాయకులు. ప్రభుత్వాలు మేము ధర్మకర్తలం. మీ పేర్ల మీద అప్పులు చేసి మీ పన్నులు తీసుకొని, మా ఇంట్లో పన్నులు కాదు, మేము మంచిగా సంపాదించుకుంటున్నాం. రాజకీయ నాయకులు అందరం, ముఖ్యమంత్రి, మంత్రులము, ఎమ్మెల్యేలు, మా వ్యాపారాలు మాకున్నాయి. ప్రజలలో చైతన్యం రావాలి. అంటే ప్రభుత్వం ఇస్తున్నది కదా, ఎంత ఇచ్చినా పర్వాలేదు, మన క్వాంటిటీ ఎంత, దాని హెల్తీగా ఉందా లేదా. ఈ చేప పిల్ల ఈ చెరువులో పోయాల్సిన క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మా ఆలూరు ఉన్నది, చెరువుల సంఖ్య 23, 8,39,000 చేప పిల్లలు ఉన్నాయా లేవు. ఇవి దయచేసి ప్రజలకు చెప్తున్నా, ముఖ్యంగా గంగపుత్ర సోదరులకు చెప్తున్నా. ఇది మీరు ఆలోచించాలా. ఈ డబ్బు మీది, రేవంత్ రెడ్డిది, రాకేష్ రెడ్డిది కాదు. ఈ డబ్బు మీ పిల్లలని తాకట్టు పెట్టి తీసుకొస్తున్నాం అప్పులు. 31 సంవత్సరం తర్వాత మీ పనులు మీ పిల్లలంతా కట్టాల్సిందే. రేవంత్ రెడ్డి పిల్లలు, రాకేష్ రెడ్డి పిల్లలు కట్టారు. మా ఆస్తులు పెరుగుతాయి తప్ప తగ్గాయి. ఈ డబ్బుని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే సుమారు ఇది పెద్ద 120 కోట్లు. ఇంతకుముందు 500 కోట్ల స్కామ్ జరిగింది. 500 కోట్లు ఎవడబ్బ సొమ్ము, ఎవడు ఎందుకు తిన్నాడో అర్థం కాదు. 1,00,000 చేప పిల్లలు అన్నారు, 10,000 చేప పిల్లలు వచ్చారు. చేప పిల్లలేమో పోలీసుల కేసు పెట్టామనుకో, ఆ చెరువులో దుంకాడు, వెతకాడు. చెప్పినా కానీ దుంకాడు, వెతకాడు. కాబట్టి ప్రజలే, గంగపుత్రులే ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్తున్నా, గంగపుత్రులకి చెప్తున్నా, ఇది మీ భవిష్యత్తు. ఇట్లా అవ్వకపోతే నెక్స్ట్ టైం ఇంకా పెంచుతాం బడ్జెట్. సరిగ్గా ఇంకా మీకు జీవనోపాధి పెరిగి మీ పిల్లలు మంచిగా చదువుకొని కలెక్టర్లు అయ్యి, మాలాగా ఎమ్మెల్యేలు అయ్యే వరకు మీరు పోరాటం చేయాలా. పైరవులు చేసుడు కాదు, పోరాటాలు చేయడం నేర్చుకోండి. పైరవులు చేస్తే పదవులు రావు. కాబట్టి ప్రజలందరికీ ముఖ్యంగా చెప్పాల్సింది, ఏ ప్రభుత్వము, మత్స్యకారులు కావచ్చు, ఇంకేదైనా స్కీములు కావచ్చు, మీ డబ్బులే దయచేసి తీసుకొస్తున్నాం, మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. రైతు రుణం కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు. ఇందిరమ్మ ఇల్లు కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఇల్లు ఆర్మూర్ల నియోజకవర్గంలో చాలా మంది కట్టుకున్న భర్త అన్న కనీస బాధ్యత వారికి గుర్తు రాలేదు. నిత్యం మద్యం సేవించి వస్తున్నాడన్న ఒకే ఒక కారణంతో కట్టుకున్న భార్యలే భర్తను హతమార్చి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన భీమ్గల్లో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం దేవక్కపేటలో విషాదం నెలకొంది. మాలవత్ మోహన్ బ్యాండ్ మేళం వాయిస్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. మృతునికి 2 భార్యలు. భార్యల చేతిలో మోహన్ హతమయ్యాడు. మృతుడికి 5గురు సంతానం. మృతుడు బ్యాండ్ మేళం వాయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తరచుగా తాగి రావడంతో వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయని, మృతుడికి గతంలో చిన్న భార్య చేయి విరగొట్టి గాయాల పాలు చేస్తుందని బంధువులు తెలిపారు. మృతుడి అక్క మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవని, మొదటి భార్య ఉండగా మళ్లీ 2వ భార్యను చేసుకున్నాడని, చిన్న భార్య వచ్చినప్పటి నుండి ఎప్పుడు గొడవలతోనే సాగిందని తెలిపింది. గతంలో చేయి విరగొడితే రాడ్ వేయించుకున్నాడని, ఎప్పుడు చంపేస్తానని బెదిరించేదని, రాత్రి మానల గ్రామంలో బ్యాండ్ కార్యక్రమాన్ని ముగించుకొని ఉదయం వచ్చే అలసిపోయి ఇంటి బయట కుర్చీలో కూర్చున్న అతన్ని పెట్రోల్ పోసి మరి చంపారని రోధించారు. మృతుడి కూతుర్లు మాట్లాడుతూ, మా నాన్నను అమ్మ ఎప్పుడు కొట్టేదని, ఇంట్లోకి వస్తేనే గొడవ చేసేదని రోధిస్తూ తెలిపారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపి కేసు దర్యాప్తు చేస్తున్నామని సిఐ పొన్నం సత్యనారాయణ గౌడ్ ఎస్ఐకే సందీప్ తెలిపారు. సుష్మిత మా అమ్మ నాన్న ఇద్దరు రోజు గొడవ పెడతారు. మా అమ్మ ఒకసారి కొట్టింది, కాలు చేతి విరగొట్టింది, ఒకసారి ఎప్పుడప్పుడు అంటారు గొడవ పెట్టుకుంటేది ఎప్పుడంటే అప్పుడు చంపిస్తాను తిడుతుంది. ఇంట్లో చంపేసి ఉన్నావా అమ్మ అప్పుడు చంపినప్పుడు ఉన్నావా? స్కూల్కి వెళ్ళినావా? హాస్టల్ ఎన్ని రోజుల నుంచి? ఇప్పుడు తెలియదు. మేము హాస్టల్ పోయినప్పుడు నుంచి గొడవ పట్టుకుంటున్నాం. काहे केन मारी दाढ़ी मारा छ डैडी ने तमा डैडी आछो तोन मेर देख तो तोन फोन दे तो तमार मम्मी देनी है मारे है मस्सू आजी आजी खेती मारती है डैडी खेती आजी खेती मारती है दे देखन को खेती मारती तमार मम्मी आजी लकड़ी ती मारा छे मस्सू मारा छे హాస్పిటల్ పిల్లే ఆచే మాడతాని నేను తెచ్చుకున్నాడని మీ పెద్ద ఆమెకు కొంచెం టార్చర్ పెట్టాను. నేను దీంతోనే ఉంటా అంటే వాళ్ళు ఏమన్నారు, నాకు 3 బిడ్డలు ఉన్నారు, నువ్వు మొత్తం భూమి అమ్ముకున్నావు, నా బిడ్డలతో నేను ఉంటా, నాకు పెద్ద మనసులు ఏం చేశారంటే నీ బిడ్డలు ఉన్నారు కదా, నువ్వు ఒక ఎకరంన్నర భూమి ఇస్తాను నీకు, నువ్వు అది చేసుకొని పిల్లలని నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు బతుకొని అలాగే చేసినావు. ఈ చిన్నమితో ఉంటుండే ఇక ఆమె గొడవల వల్ల వెళ్ళిపోయింది. తాళ్ళపల్లి కూడా కొన్ని రోజులు ఉన్నారు ఆమె ఉండి ఇక వీడు ఇట్లనే ఖరాబ్ అవుతుండని అన్నదమ్ములకు కూడా గొడవలు అవుతుండే తాగి వేసుకుంటప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతుండే సంఘాలకు దానికి దీనికి. ఇక తాగితే కొంచెం పాగలు చేస్తుండే అన్నట్టు. ఇక అసలు దానికి వీళ్ళు వేరే ఉన్నారు, చిన్న ఆమె పెద్ద ఆమె వేరేనే ఉన్నది ఆమె. ఇక పెళ్ళి కూడా తననే చేసిండు, దగ్గరుండి చేసిండు. మళ్ళీ జాబ్ వచ్చింది ఆ పిల్లకి. ఆడ ఛత్తీస్గఢ్లో కూడా ఉన్నారు కొన్ని రోజులు, ఆమెను తీసుకుపోయి ఇప్పుడు మంచిగానే ఉన్నారు. ఇక లోపల మనకు ఎవరిదాకా మాకు కూడా తెలియదు, ఇప్పుడు జొల్లి పెడుతున్నాయి. ఇప్పుడు ఇది ఎన్ని గంటలకు జరిగింది? 11 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. నేను వేరే ఊరు అయితే వచ్చేసింది. అంటే ఎట్లా పెట్రోల్ పోసిరా ఎట్లా పోసారు? పెట్రోల్ సాయంత్రం రాత్రి తెచ్చిందట అనంగా ఇంటున్నాం. చిన్న మీద తెచ్చింది. ఎక్కడికి తీసుకొచ్చింది పెట్రోల్? ఇక్కడ ఊర్లోనే పెట్రోల్ కొనుకొచ్చి పెట్టిందట. పెద్ద ఆమెకు చెప్పిందట నేను చంపేస్తా అలా చంపేస్తా అంటే ఇది పనికి ఒప్పుకున్నారు ఇద్దరు. పనికి వెళ్తే పనికి వెళ్తే మేము రాము ఇలా మాకు పని ఉందంటే, అరే మేము రారు కదా మీకు కొద్దిగా వస్తున్నారు ఎందుకు వస్తలేరంటే వీళ్ళేమన్నారట అన్నం వండుకోలేదు, తెలంగాణ గొడవ అయింది మాకు, మేము అన్నం వండుకోలేము. ఈరోజు అందాజ 11 గంటలకి మన భీమ్గల్ మండల పరిధిలోని దేవక్కపేట విలేజ్లో మాలావత్ మోహన్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే అతనికి 2 భార్యలు, ఆ 2 భార్యలు ప్లస్ ఇతను కలిసే జీవిస్తున్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు వాళ్ళందరూ కలిసి తరచుగా గొడవలు పడదు, 2 భార్యలను కొడుతున్నాడు, అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు పథకం వేసుకొని ఇతన్ని పెట్రోల్ తీసుకొచ్చి ఇతని మీద కూర్చున్న మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించడం జరిగింది. ఆ నిప్పులో ఇతను కాలిపోయి చనిపోవడం జరిగింది. దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము భీమ్గల్ పోలీసు. థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి అన్నారు. బీసీలు ఏకతాటిపై వచ్చి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్పి గణేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల రిజర్వేషన్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాయన్నారు. తక్షణమే బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధనకు డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో నిర్వహించే హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని బీసీలందరూ కలిసికట్టుగా ఉండి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం నగర మహిళా ఉపాధ్యక్షురాలుగా కె సరస్వతికి నియామక పత్రం అందజేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి నారగౌడ్, రమణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేను దాసరమూర్తి ఏతో కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకారము 42% రిజర్వేషన్ ఇస్తామని ఆనాడు గవర్నమెంట్ ఇచ్చిన వాగ్దానం ప్రకారము మీరు అమలు చేస్తామని ఎంత ఇది చేశారో అసెంబ్లీలో ప్రోగ్రాం చేశారు, గవర్నర్ పంపించారు, గవర్నర్ నుంచి రాష్ట్రానికి పంపించారు. పంపించడం మాత్రం సరిపోలేదు. ప్రభుత్వానికి ఒకటి ఏంటంటే
మీరు మేము మా పని అయిపోయింది, మేము పంపించేసాము, కేంద్ర చేతులు చేయాలని చెప్పేసి మీరు సాకుమాటలు తప్పించుకోకూడదు. మీరు ఏం చేశారు అంటే అఖిలపక్ష ఆ రోజు అసెంబ్లీలో కూడా మీరు మాట్లాడి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడి ఏం చేశారంటే అవసరమైతే అఖిలపక్షాన్ని తీసుకుపోతారని చెప్పారు. ఆ మాట ప్రకారం నిలబడండి, అఖిలపక్షాన్ని తీసుకుపోయి మీరు ఏదో మంది చేతులు కూడా పని అయిపోయింది కాదు, అఖిలపక్షాన్ని తీసుకుపోయి అవసరమైతే మేము బిస్సగా కూడా మేము ఉంటాం, మా మద్దతు కూడా ఉంటుంది, అంతే తప్ప అయిపోయింది అని చెప్పేసి ఏ సార్లు చెప్పి కూర్చుని ఇప్పుడు వచ్చే డిసెంబర్ నుంచి 1 డిసెంబర్ నుంచి కూడా పార్లమెంట్ శీతాకాల సమావేశం జరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అంతలోపలనే అఖిలపక్షాన్ని సమావేశం చేసి అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళి కాలిపోవడం చెప్పేసుకుంటే ఎలక్షన్ పోతున్నాము అని చెప్తున్నాం చెప్పేస్తే అది బాగుండేది. మీరు బీసీలకు ఇచ్చిన ప్రకారం బీసీల ఓట్లతో గెలిచారు. ఆ మాట ప్రకారం ఉండి ఏదైతే జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలిచినారని చెప్పేసి బీసీ గెలిచి చెప్పేస్తే అది మాకు శాసనం అయిపోతుంది. అంటే మేము బీసీలో గెలిపించడం తప్పైపోయింది. అంటే మీరు ఆ జోష్లో మీరు నవీన్ యాదవ్ గెలిచి చెప్పేసి ఆ జోష్లో మీరు ఇలా ఎలక్షన్ పోతున్నాం అంటే ఇక ముందు మా పరిస్థితి ఏంది? మీరు ఇచ్చిన ప్రకారం నిలబడండి. కవార్త ప్రభుత్వానికి అఖిలపక్షాన్ని తీసుకుపోయి అవసరమైతే ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. అప్పటి వరకు కూడా ఎలక్షన్ 80% జరపరా. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మేకపోతుల నరేందర్ గౌడ్ గారి రాష్ట్ర అధ్యక్షతన బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కోసం తేదీలు 10, 11, 12 డిసెంబర్ 2025లో చెలో ఢిల్లీ కార్యక్రమం కలదు. హలో బీసీ చెలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా మొత్తంలో ఉమ్మడి జిల్లాలో బీసీలందరూ ఐక్యతంగా ఉండి ఈరోజు ఏదైతే చెలో ఢిల్లీ హలో బీసీ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని అందరం కూడా ఢిల్లీకి వెళ్ళి మన బీసీల సాధన కొరకై మనమందరం ప్రతి ఒక్క బీసీ ఈరోజు స్వచ్ఛందంగా కదిలి రావాలని మేకపోతుల నరేందర్ గౌడ్ గారి సారథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఢిల్లీ కార్యక్రమం ఉందో ఆ ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ, అదేవిధంగా ఈ రోజు నుండి ఏదైతే పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాము మేము పెడతామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పైన కాకుండా బీసీలను నిర్లక్ష్య వైఖరితో బీసీలపై నిర్లక్ష్య వైఖరి ఏదేమనైతే రాష్ట్ర ప్రభుత్వం అంటది నేను ఒక బీసీలకు టికెట్ ఇచ్చినా గెలిపించుకున్నా అంటది. కేంద్ర ప్రభుత్వం అంటది మా పార్టీలోనే బీసీలు అత్యధికంగా ఉన్నారు అంటుంది. అయ్యా మాకు బీసీలకు పదవుల గురించి మేము కొట్లాడతలేము. మా కుటుంబ సభ్యులు మా పిల్లలకు 42% బీసీలకు కావాలని సాధన చేస్తున్నాం కాబట్టి ఆ కోరికలను మీరు నెరవేర్చమని మేము అంటున్నాం. ఒకరిపైన ఒకరు నెపం వేసుకుంటా బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరి ఏదైతే అవలంబిస్తారో దీనిని బీసీ సంక్షేమ సంఘంగా మేము ఖండిస్తున్నాం. అదే విషయంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఢిల్లీలో జరగబోయే 10, 11, 12 తేదీలలో జరగబోయే కార్యక్రమానికి బీసీలందరూ ఐకమత్యంగా స్వచ్ఛందంగా కదిలి వచ్చి దర్పల్లిలో 48 2 పడకల ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి. గత ప్రభుత్వం ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వలేక కాలయాపన చేసి లబ్ధిదారులను నిండా ముంచిందని అన్నారు. దర్పల్లిలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి లబ్ధిదారులకు 48 2 పడకల ఇండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన 2 పడకల ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వలేక కాలయాపన చేసి లబ్ధిదారులను నిండా ముంచిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 2 పడకల ఇండ్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇండ్లు మంజూరు అయిన వారు ఇండ్లు కట్టుకోవాలని ఎన్నో ఏండ్ల కలగానే మిగిలిపోకుండా లబ్ధిదారుల కల నెరవేర్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభిస్తూ ముందుకు వెళుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టిందని అన్నారు. ఇందులో భాగంగానే లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డ్స్ పంపిణీ చేస్తుందని అన్నారు. మీకు ఇండ్లు అలాట్ చేస్తాం. ఇంట్లో ఎవరు మా చుట్టాలు లేరు, మా చుట్టాలున్నారా లేరు. మరి అది నిస్వార్థంగా అందరు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్లు అందరికీ కూడా ఇస్తున్నాం, న్యాయంగా ఇస్తున్నాం. కాబట్టి మీరు ఒక అర్థం చేసుకొని పెద్ద మనసుతోని మరి ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరుతూ, ఇక చెప్పేటోడు మస్తు చెప్తాడు, ఇక నాదేం పోతా అన్నట్టు వాడు మాట్లాడు మస్తు చెప్పేటోడు చెప్తాడు, వాడికి చేయడం చేత కాదు. కాబట్టి ఈ సందర్భంగా మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఆఫీసర్స్ను మరి ఆ లాటరీ తీస్తారా అంటే మా ప్లేస్ ఈ ఇల్లు కట్టిన ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టినప్పుడు మేము లేము, మా అమ్మోళ్ళ ఇళ్ళలో ఉన్నాం. మేము చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మేము మా అమ్మోళ్ళ ఇంటి కాడ ఉన్నాం. మా మామయ్య లేరు, ఎవరు లేరు, మగోళ్ళ ఇంటి కాడ లేరు. మా అత్తమ్మ ఒక్కతే ఉంది. మా అత్తమ్మ ఒక్కతే దాన్ని చూసి ఈ డబల్ బెడ్రూమ్లు కడతాము అంటే మా అత్తమ్మ మా చిన్న నాన్న ఇద్దరు కలిసి గ్యాస్ నూనె పోసుకున్నారు, ఆపినరు. ఆపినా కానీ ఆపకుండా కట్టేసిరు.
కట్టేటప్పుడు కూడా మేము మా అత్తమ్మకి ఇట్లా ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆయన సంతకం పెట్టిండట, మీకు 3 బెడ్రూమ్లు ఇస్తామని పెట్టిండ్రు. అది కూడా మా దగ్గర ఉంది. ఇప్పుడేమో ఏమి ఇవ్వకుండా ఒకటే ఇస్తాము అని ఒకటే పేరు వచ్చింది సార్. నా జెన్ని లావణ్య అని వచ్చింది. ఈ జెన్ని రూపేష్, జెన్ని మహేష్ అని వాళ్ళ పేర్లు రాలేవు సార్. ఇప్పుడు మా అత్తమ్మ, మా మామయ్య, మా ఇంకా మరుదులు ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళది ఎట్లా? 2021 నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పటికి 2024కు నేను మానేస్తాను. నాకు ఇప్పటికి కూడా డబ్బులు రాలేదు. ఎమ్మెల్యే ఇస్తాడా, మరి పోయిన ప్రభుత్వం ఇస్తాడా, ఏం చేస్తాడా మీ ఇష్టం. నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం, మాట్లాడినాం. వీళ్ళందరూ ఎవరైతే లేని వాళ్ళు ఉన్నాయో వాళ్ళందరూ ఎవరైతే మా దగ్గర ఉంటారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి 116 ఫిర్యాదులు అందాయి. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు అధికారులకు అర్జీలు సమర్పించి వారి సమస్యను తెలియపరిచారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 116 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ తో పాటు డిఆర్డీఓ సాయగౌడ్, ట్రైనింగ్ కలెక్టర్ కరోలిన్ చింగ్త్యాన్ మావిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ కి చెందిన షేక్ మూసా 10వ తరగతి విద్యార్థి రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతిపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ కు చెందిన షేక్ మూసా చందూర్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి అభ్యసిస్తున్నాడు. ఆధార్ అప్డేట్ కోసం ఇంటికి వెళ్లి వచ్చిన కుమారుడిని ఆదివారం సాయంత్రం తండ్రి పాఠశాల వద్దకు తీసుకుని వెళ్లి వదిలి వచ్చాడు. ఉదయం విద్యార్థి మృతి చెందారని పాఠశాల సిబ్బంది సమాచారం ఇచ్చారని మృతుడి తండ్రి తెలిపారు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని పేర్కొన్నాడు. విద్యార్థి మృతిపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నామని సిఐ కృష్ణ తెలిపారు. విద్యార్థికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు స్కూల్ గేట్ ముందు ధర్నా నిర్వహించారు. बच्चे का मर्डर हुआ और 3 बजे बच्चा फांसी रिपोर्ट हमको आई कि फांसी लिया बोल के हमको बुलाए 5:30 बजे हमको बोले 3 बच्चे जब मरा बोल के बोले हमको इत्तला करे 5 बजे 5:30 बजे हमको इत्तला करे। हम वहाँ गए बाद से हमको ठहरने का मौका नहीं दिया। लियाओ बोल के बच्चे को फांसी के ऊपर से उतारे सुन लो सो रहा है उन लोग। आज हमको छीने भी दी नहीं, हमको बच्चे को देखने भी नहीं है। उतार बोल के उतार के बच्चे को पुलिस की गाड़ी में आके भिजा दिया। यहाँ पर बच्चा फांसी नहीं लिया, बच्चे का मर्डर हुआ। इसके जिम्मेदार कौन है, इसकी तहकीक करना। और ये HM क्या कर रहे थे, इसके वार्ड में क्या कर रहे थे पूरे। बच्चा फांसी ले रहा तो बच्चा फांसी नहीं लिया, बच्चे को मार दिया। इसमें इसका एक्शन होना जरूरी है। తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో షేక్ మూసా అనే విద్యార్థి 10th క్లాస్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసినట్లు తెలిసింది. ఈ విషయమై మేము వచ్చి ఈ విషయంలో వాళ్ళ తదుపరి దరఖాస్తు తీసుకొని దర్యాప్తు ప్రారంభించినాము. డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ పంపడం జరిగింది. తదుపరి వివరాలు విచారణ అనంతరం తెలియజేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు. మరో 2 మల్టీ లెవెల్ మార్కెట్ నిర్వాహకుల అరెస్ట్. ప్రకటనలు చూసి ప్రజలు మోసపోవద్దని సిపి వినతి. పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న యంత్రాంగం. విడుదలైన రిజర్వేషన్లు, మండలాలకు తరలిస్తున్న బ్యాలెట్ బాక్సులు. కట్టుకున్న భర్తను హతమార్చిన భార్యలు. పెట్రోలు పోసి దహనం చేసిన ఇల్లాలులు.
కుల వృత్తుల ప్రోత్సాహానికి ప్రభుత్వ పథకాలు. చేప పిల్లలను చెరువులో వదిలిన ఆర్మూర్ శాసనసభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.